అనదర్ జనరల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యన కన్సల్టేషన్స్లో నేను మళ్ళీ కొత్తగా డిస్కవర్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఒక్కొక్క ప్రాబ్లం తోటి అంటే ఆస్ట్రాలజీ దగ్గరికి కానీ డాక్టర్ దగ్గరికి కానీ ఎందుకు వెళ్తారు? సమస్యలు ఉన్నప్పుడు. సో కొన్నిసార్లు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన సమస్యలు, ఆర్థికపరమైనవి, అనారోగ్యపరమైనవి, కోర్టు కేసులు అండ్ ఇటువంటివి వాటితోటి సఫర్ అయినప్పుడు మనము ఒక సొల్యూషన్ కోసము ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తాం. నేను ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చెప్పాను. ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళ జాతకాలన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే తల్లిదండ్రుల జాతకంలో పిల్లలకి సంబంధించిన విషయాలు ఉంటాయి, పిల్లల జాతకంలో తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ చూపించేవి ఉంటాయి. ఇలాగ కొన్ని దశలు, కొన్ని అంతర్దశలు ఒకళ్ళ మీద ఇంటర్ ఎఫెక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విషయం నేను ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ముఖ్యంగా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు, పెద్ద అనారోగ్య సమస్యలు, క్యాన్సర్స్ లాంటివి, అలానే జీవితానికి సంబంధించి అంటే ఇంపార్టెంట్ ఆయుష్కి సంబంధించి కానీ, లేకపోతే ప్లేసెస్ మారడం అంటే సడన్ ఫారెన్ ట్రావెల్స్, ఉన్నవాళ్ళు మారిపోవడము, ఉన్న ప్లేస్ నుంచి మారాల్సి రావడము, అలానే కొంతవరకు కోర్టు కేసులు, లీగాలిటీస్ విషయంలో, ఇలాంటి విషయంలో అన్నిసార్లు మన జాతకంలోనే కనిపించవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక ఈ మంత్లోనే నేను చూసినది, నాకు యూజువల్గా భార్యాభర్తల జాతకాలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళండి, సో కాబట్టి పిల్లలది ఎక్కువ చూపించరు. అందులో మన వాళ్ళు కొంతమంది ఏం నమ్ముతారంటే 12 ఏళ్ళు వచ్చే వరకు అక్కర్లేదు అని. సో ఇట్లానే భార్యాభర్తలు నార్మల్గానే వాళ్ళ హారోస్కోప్స్ నాకు పంపించి ఇలాగా బిజినెస్ రిలేటెడ్ కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి, సో కాబట్టి మా జాతకాలు చూసి మాకు ఎక్కడైనా శిక్ష పడే అవకాశం కానీ కోర్టు కేసులు కానీ ఉన్నాయని నన్ను అడిగారు అనమాట. అడిగినప్పుడు ఇది ఎప్పుడు 1.5 year 2 years బ్యాక్ వాళ్ళిద్దరివే చూపించి అడిగినప్పుడు వాళ్ళ జాతకంలో అంటే బ్రీఫ్గా చెప్తాను. వాళ్ళ జాతకంలో చూసినప్పుడు 2025 yearలో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అంతర్దశ చంద్రుడు జరుగుతూ ఇద్దరికీ 6లోనే ఉన్నాడు. ఒకరికి లగ్నాలు వేరు, సో కాబట్టి ఇద్దరికీ 6లోనే చంద్రుడు అంతర్దశ జరుగుతుంది. దాన్ని చూసి నేను చెప్పింది ఏంటంటే మనస్తాపము, సరైన టైంకి తిండి తినకపోవడము, ఆర్థికపరమైన ఖర్చులు, ఇండియా ట్రావెల్ చేయాల్సి రావడం, ఫారెన్లో ఉన్నారనమాట, అండ్ ఇవన్నీ ఉన్నాయి, మీకు ఆ టైంలో చేసుకోండి అని. అయితే ఈ వీక్లోనే మళ్ళీ వాళ్ళది నేను చూడాల్సి వచ్చింది. చూసినప్పుడు ఇట్లాగా కోర్టు కేసులు ఉన్నాయండి అండ్ వాటిల్లో జడ్జిమెంట్ నెగిటివ్గా వచ్చే పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ అని చెప్పుకొచ్చారు. అక్కడ మన కోర్టు కేసులు ఎలా వస్తాయి? శని కుజులతో వస్తాయి. శని కుజుడు కలిసి ఉండి 6 వ్యయము దీన్ని చూసాయి అనుకోండి, అప్పుడు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని కుజులు 9th హౌస్లో కలిసి ఉన్నారు అనుకుందాం, శని ఏమో వెళ్ళి 6th హౌస్ని చూస్తూ ఉంటాడు, కుజుడేమో 12th హౌస్ని చూస్తూ ఉంటాడు. ఇలాంటి కాంబినేషన్లో దశలు జరిగితే కోర్టులు, కేసులు, పనిష్మెంట్లు, శిక్షలు ఉంటాయి. అయితే వీళ్ళిద్దరు దానిలో కూడా అవి కనిపించట్లేదు, ఎక్కడ శని కుజులు కలిసిలేరు. అండ్ అలానే మనకి అంతర్దశ చంద్రుడు జరుగుతున్నది. అయితే ఈసారి ఏం చేశారంటే వాళ్ళు మొత్తం 4 పంపించారు, అంటే భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలవి కూడా పంపించారు. సో ఫ్యామిలీకి సంబంధించిన అందరివి తీసుకున్నారు అనమాట. అప్పుడు చూస్తే అంటే భార్యాభర్తల జాతకాల మటుకే చూస్తే మనస్తాపం కనిపిస్తోంది, కష్టపడ్డము, ఖర్చులు కనిపిస్తున్నాయి, కోర్టు కేసులు కనిపించట్లేదు. అయితే వాళ్ళ మొదటి సంతానం జాతకంలో జరిగే దశ ఏదైతే ఉందో శని మహాదశ, శని కుజులు కలిసి సేమ్ 9th హౌస్లోనే ఉన్నది. అండ్ ఆ కుజుడు 4th లార్డ్, లగ్నం మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో కుజుడు వ్యయాన్ని చూస్తున్నాడు, శని 6th హౌస్ని చూస్తున్నాడు. మరి కోర్టు కేసులు రాకపోతే అక్కడ ఏమైంది? తల్లిదండ్రులు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇలాగేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ జాతకాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీ ఉద్యోగం ఒక్కటే, మీ ఉద్యోగము దానికి సంబంధించిన విషయాలంటే ఇండివిజువల్గా చూపించుకోవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు, లేకపోతే ఆస్తులు నష్టపోవడము, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. కుటుంబంలో ఉన్న 3 ఉంటే 3, 4 ఉంటే 4 వీక్ ఒకసారి చూడడం మంచిదే పెద్ద విషయాలలో ముఖ్యంగా. సో ఫారెన్ ట్రావెల్స్, లేకపోతే బిజినెస్ లాసెస్, లీగాలిటీసు, ఇలాంటి విషయాలలో ఒక్కొక్కసారి మీ జాతకంలోనే క్లియర్గా కనిపించదు, పిల్లల జాతకాల్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది.
సో అట్లానే పిల్లలకు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ జాతకంలో చూస్తే అంత సమస్య కనిపించదు, తల్లిదండ్రుల జాతకంలో ఉంటాయి. అంటే ఇక్కడ కొంత అనుభవించేది కనిపిస్తుంది కానీ రూట్ కాజ్ కనిపించదు ఒక్కొక్కసారి. సో ఎందుకంటే జ్యోతిష్య పరంగా మేము వీలైనంతగా అనలైజ్ చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అయితే మాకు అవైలబిలిటీ ఆఫ్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే పెద్ద సమస్యలకి ఇంట్లో వాళ్ళ అందరి చాట్లో అవసరం అవుతాయి. సో మీకు మీ కాంప్లికేషన్ ఎక్కువ ఉంది, మా ఒక్కళ్ళదే చూసి చెప్తారంటే అవ్వదు. పెళ్ళి ఇద్దరిది చూడాలి, సంతానము ఇద్దరిది చూడాలి, కుటుంబపరమైన ఆస్తులు, స్థిరాస్తులు, లీగాలిటీస్ ఇట్లాంటివి అందరివి చూడాలి. ఎందుకంటే ఎవరి జాతకము ఎవరి దశ అంత స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఇస్తుందనే చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కుజుడు 4th లార్డ్, శని 9th శని కుజులు కలిసి ఉండి తల్లిదండ్రులు ఇద్దరికీ ఎఫెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా పడింది. సో కాబట్టి వాళ్ళ జాతకం చూస్తే ఏం తెలుస్తుంది, మనస్తాపము ఇబ్బంది పడ్డం మాత్రమే తెలుస్తుంది. కానీ దేనికి రెమెడీస్ చేస్తే తగ్గుతాయి, చంద్రుడికి చేస్తే తగ్గవు. ఎందుకు, చంద్రుడికి చేస్తే కాస్త మానసికమైన రిలీఫ్ వస్తుంది కానీ అక్కడ వచ్చిన లీగాలిటీస్కి సంబంధించి మొదటి సంతానం జాతకంలో ఉన్న దశ ఎఫెక్ట్ దానికి రెమెడీస్ చేస్తేనే వస్తుంది. సో కాబట్టి ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఒకటి చూడగానే కనిపించవు, దాని లింక్స్ ఉన్నవన్నీ చూడాలి. అంటే ఇంట్లో వాళ్ళ హారోస్కోప్లు, వాళ్ళకి జరిగే గోచార ఫలితాలు, ఒక్కోసారి అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే టైంలో దశలు టఫ్ ఉంటాయి. సో కాబట్టి అన్నీ కలిపి చూసినప్పుడు మీకు ఎక్సలెంట్ ప్రొడిక్షన్, మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఆస్ట్రాలజరు మీ ఒక్కళ్ళదే కాదండి ఇంట్లో వాళ్ళది కూడా చూడాలనుకున్నప్పుడు తప్పకుండా మీ ఫ్యామిలీ కూడా చూపిస్తే మీకు మంచి గైడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నాకు జస్ట్ ఒక 1.5 year అండ్ ఈ మధ్య కాలంలో అయినా, అంతకుముందు కూడా నేను హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరివి చూడాలని చెప్పే కదా. ఇప్పుడు ఇట్లా లీగాలిటీస్ విషయంలో కూడా పిల్లలే అవ్వచ్చు కానీ చిన్నపిల్లల జాతకాలు పేరెంట్స్ మీద పెద్ద ఎఫెక్ట్లు చూపించే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గాయ్స్, ఇది ఒక జనరల్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.